జోహార్లు మీకు. వేడి వేడి ఎండను కూడా ఏసీ లాగా చల్లగా చేసే ప్రదేశానికి వచ్చింది. ఎక్కడికి? కుషాయి కూడా వచ్చేసింది. హార్టీ వెల్కమ్ టు ది షో. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. క్వశ్చన్ ఏంటంటే, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అని ఎలాంటి సందర్భాల్లో ఎవరితో అంటారు? నేను మా తాతయ్య గారి ఇంటికి వెళ్తే తాతయ్య గారు ఆస్తి ఎవరెవరికి ఇస్తున్నారు ఏంటి అని మా తాతయ్య గారు నేను క్వశ్చన్ చేస్తే తెలీదు, మర్చిపోయాను, గుర్తులేదు. అవును, ఆస్తి గురించి టాపిక్ ఎక్కడికి వచ్చినా మొత్తం మనం వెనకాల పెట్టుకొని ఏడుంది ఆస్తి, ఏమో తెలీదు, మర్చిపోయా. మా ఫ్రెండ్ బ్యాచిలర్స్ పార్టీకి పిలిచి మందు పార్టీ చేసుకుందాము అంటే ఇంట్లో వాళ్ళు కొడతారని తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానని చెప్పా. అంటే బ్యాచిలర్స్ పార్టీ అంటే ఏంటంటే నాకు తెలియదు. మీకు తెలియంది ఏముంది రవి గారు, మమ్మల్ని అడుగుతున్నారు. నాకు తెలిస్తే నేను ఎందుకు అడుగుతానండి, నాకు తెలియదు కాబట్టి అడుగుతాను. లెక్చరర్ క్వశ్చన్స్ అడిగినప్పుడు తెలియదు, గుర్తులేదు. హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? తెలియదు, గుర్తులేదు. కానీ మీరు వచ్చినప్పుడు డాన్స్ చేయడం మిమ్మల్ని చూసా, మీరు ఫుల్ ఎనర్జెటిక్ గా చేస్తున్నారు. మా కోసం ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు కదా. రండి రండి రండి, ఒక మంచి మాస్ పాట పెట్టుకో స్వామి. పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. నల్లా కండ్ల అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. अरे मावा एक पेगला, अरे मावा एक पेगला. ఇట్స్ నాగిన్ డాన్స్. యా, వెరీ గుడ్. అరే మేడం కి వరల్డ్ కప్ ఇవ్వాలరా, వరల్డ్ కప్ తీసుకురా. మీ ఎనర్జీకి, మీ స్మైల్ కి, మీ డాన్స్ కి టేక్ అ బో. अरे मावा एक पेगला, अरे मावा एक पेगला. అమ్మా, దాంతోనే పెగ్గులా అంటావేందమ్మా నువ్వు? మా వారు ఎంత కావాలంటే అంత గోల్డ్ కొనుక్కోమని తన క్రెడిట్ కార్డ్ ఇచ్చి పిన్ నెంబర్ చెప్పి పంపించారు. సో నేను సోమజ్ కూడా వెళ్ళి చాలా షాపింగ్ చేసి బట్ డబ్బులు ఇచ్చేటప్పుడు పిన్ నెంబర్ మర్చిపోయినా. మళ్ళా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. మీ ఆయన గొప్పోడండి బాబు, అన్ని ఇచ్చి ఎక్కడ మర్చిపోద్దో తెలిసి అది చెప్పి ఫోన్లు ఎత్తకుండా. మీ ఆయన కోసం, మీకు కాదు. ఇటు రండి. బ్యాచిలర్స్ పార్టీకి వెళ్ళి ఏం చేసి వచ్చినవరా అంటే, సేఫెస్ట్ ఆన్సర్ గుర్తులేదు, మర్చిపోయా అని చెప్పాలి. రండమ్మా. మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పలు కొట్టండి. మైసూరు రంగుల మన బిట్టు బందాడ, బళ్ళారి బాబా బాబేగ బారా, మైసూరు రంగుల మన బిట్టు బందాడ. వచ్చినేమ్మా? నాకు ఉంది తోక, నా పేరు ప్రియాంక. ఏంది నీకుంది తోక? ప్రియాంకవా? కుక్కకుంది తోక, నా పేరు ప్రియాంక. కుక్కకి చెప్పేది పోయి నీకుంది తోక అన్నవా? ఓకే, తోక ప్రియాంక. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎప్పుడండి మీ ఆయన చెప్పాడా చూసి నీకు తోకుంది అని, లేకపోతే? కాదు, మా ఆయనే చెప్పాడు. ఏమని? తోకుందనా? ఎస్. నాకుంది తోక, నా పేరు ప్రియాంక. మేడం మీ పేరు? నా పేరు శాలిని, నాలో ఉంది గాయని. అవునా, గాయని ఉందా? ఏది పాట పాడితే అందరు పారిపోతారా, ఉన్నోళ్ళు కూర్చుంటారా? ఉన్నోళ్ళు ఉంటారు, పోయే వాళ్ళు పోతారు. మీ పాట వినా? అమ్మో, పొయ్యకాలం ఎవరికి రాలేదు కాబట్టి ఒక మంచి పాట వేసుకోండి. నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా. వద్దు, చచ్చిపోతా. వద్దు, చచ్చిపోతా. పాడండి అమ్మా. ఓ, ఉట్టికి చెప్పిర్రా గాయని అని. మీ ఆయన తలుచుకుంటే ఏ పాట వస్తుందో పాడు. ఒక్కసారి చెప్పలేవా, రావట్లే. ఒక్కసారి చెప్పలేవా? నాలో ఉన్న ప్రేమ. నాలో ఉన్న ప్రేమనా? 3 పాటలు పాడినావు తెలుసా ఇప్పటివరకు నువ్వు. ఒక్కటి స్టార్ట్ చేస్తున్నావు, బండి అయిపోతుంది. స్టార్ట్ చేస్తున్నావు, బండి అయిపోతుంది. ఏం చేస్తుంటారు క్యాజువల్ గా?
హౌస్ వైఫ్. మేడం మీ పేరు? మా ఆయన మాటలతో చేస్తాడు మాయ. నా పేరు స్వప్నప్రియ. స్వప్నప్రియ. అలానే మాయ చేసి నేను ప్రేమలో పడిస్తాడా? ఎస్ సార్. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. పెళ్లి చూపులు అయ్యాయి? అయ్యాయి. ఏమైనా స్పెషల్ గా అయిందా పెళ్లి చూపుల్లో? స్పెషల్ అంటే ఏం లేదు కానీ ఫస్ట్ టైం లోనే పడిపోయాడు. ఫస్ట్ టైం లోనే పడిపోయాడు. చైర్ మంచిగా లేకుండా, చైర్ బాగాలేదు, లూజ్ ఉండే చైర్, కూర్చోగానే పాటమని పడ్డాడు. పడతాడా లేదా అని అది వీళ్ళు చెక్ చేశారు మీరు. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మా మీ పేరు? సిక్స్లు కొట్టేది ధోని. నా పేరు టోనీ. ఏం చేస్తుంటారు టోనీ గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎన్నేళ్ళ నుంచి అట్లా కష్టపడుతున్నారు? 15 years. 15 years గా హౌస్ వైఫ్. అమ్మా మీ పేరు? నేను మాట్లాడేది మకతిక. నా పేరు ప్రీతిక. ప్రీతిక. అలానే పడిపోయాడు మీ ఆయన. ఎస్. ఏం చేస్తుంటారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. Yes. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మీద ఒక కంప్లైంట్ ఉందండి రీసెంట్ గా. చెప్పండి. సాఫ్ట్వేర్ లేడీస్ అంటే వాళ్ళ ఆయనకి ఐ లవ్ యూ చెప్పట్లేదంట వాళ్ళ హస్బెండ్ కి. నేను రోజు చెప్తాను మా ఆయనకి ఐ లవ్ యూ. చెప్పకపోతే ఈ బగలు కొడతాడా? ఆయన కూడా చెప్తాడు. ఆయన కూడా చెప్తాడా? చెప్తాడు. ఎందుకంటే మా లవ్ మ్యారేజ్ కదా, చెప్పుకుంటే బాగోదు కదా. స్వీట్. లవ్ మ్యారేజ్ అయితేనే ఐ లవ్ యూ ప్రతిరోజు చెప్పుకోరంట. అరేంజ్ మ్యారేజ్ అయితే చెప్పుకుంటారంట. అంటే మేము అరేంజ్ లవ్ కమ్ అరేంజ్ కదా. లవ్ కమ్ అరేంజ్. అలా పెద్దవాళ్ళని ఒప్పించి అలా బావనే పెళ్లి చేసుకున్నాను కాబట్టి చెప్పాలి, తప్పదు. చెప్పాలి. అంటే ఈ రోజు ఏ విషయంలో చెప్పారు ఐ లవ్ యూ? ఈ రోజు రెడీ అయ్యాక చెప్పారు బాగుందామని. బాగున్నావు అని చెప్పారు. అప్పుడు నువ్వు కరిగిపోయి లవ్ యూ బా. అమ్మా మీ పేరు? సముద్రంలో ఉంటుంది పీత. నా పేరు సునీత. పేరు చెప్పడానికి పీతను వాడుకున్నావు చూడు నువ్వు. హైలైట్ అమ్మా. ఏం చేస్తుంటారు మీరు? హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్. ఫైనాన్స్ మినిస్టర్. బాగున్నారా? బాగున్నారు. వెరీ గుడ్. అరే ఫస్ట్ రౌండ్ సామాన్ తీసుకురా. ఇక్కడ ఈ కార్డ్ మీద కొన్ని పదాలు ఉంటాయి. ఆ పదాలు మీ ముగ్గురులో ఒకరికి ఇస్తా. ఇలా పట్టుకుంటారు. మీకు కనబడదు, ప్రపంచం మొత్తం కనబడుతుంది. కానీ అవతల నిల్చున్న వాళ్ళు ఈ పదం వాడకుండా ఈ పదం మీ నోటితో చెప్పియాలన్నమాట. ఎంత క్రియేటివ్ గా చెప్తారో దాన్ని బట్టి మీకు పాయింట్లు వస్తాయి. కానీ చెప్పే వాళ్ళు ఇక్కడున్న పదం ఎప్పుడైనా వాడారా ఆ 1 minute లో డిస్క్వాలిఫైడ్ అంట. సో ఇక్కడ నుంచి మీతో స్టార్ట్ చేద్దాం. ఎవరు ఫస్ట్ అక్కడ ఎవరు చెప్తారు? నేను మీకు ఇచ్చే పదము 2 పదాలు. ఓకే. మనం ఒక్కోసారి కోపం వచ్చింది అనుకోండి మూతి వగులుతుంది అంటాము. ఆ పదం వాడుతున్నారు మీరు. మూతి పళ్ళు రాలుతాయి. తల పైన. తల వల కొడతా. ఇంకొంచెం నెత్తి వల కొడతా. ఇంకొకటి బుర్ర వల కొడతా. మీ ఆయన తిట్టేవన్నీ ఈడ చెప్తున్నారు మీరు. మామిడి పండ్లో ఫస్ట్ లెటర్ మ్యాంగో. మామిడి పండులో ఉంటదంటే మ్యాంగోనా? మామిడి అంటాం కదా, మాతో స్టార్ట్ అవుతుంది. చిన్నపిల్లలకి మసాజ్ చేస్తారు కదా. మాడు కొడితే ఏమంటారు? టైం ఉంది కానీ మాలో ఉంటది. మ్యాంగోలో మా, అది మాతో స్టార్ట్ అవుతుంది. లెటర్ చెప్పారు కదా సార్. ఓహో లెటర్ చెప్పొచ్చా? అయితే మా ఉంటది, దాని తర్వాత డూ ఉంటది అని చెప్పు. మరి మీరు 2 సార్లు పగులుద్ది అని కూడా మూతి పగులుద్ది అని స్టార్టింగ్ లోనే అన్నారు. ఆ పదాలు మీరు చెప్తున్నారు కాబట్టి బజర్ తొందరగా వచ్చింది. చెప్పలేకపోయారు. అది చూడండి. నేను మాడు పగులుద్ది. మాడు పగులుద్ది చాలా ఈజీ. కానీ ఆవిడ పదాలు చెప్పేసింది కాబట్టి టైం అక్కడ క్లోజ్ అయిపోయింది. పాయింట్ వీకింద్రో. ఇప్పుడు మీకు ఎట్లా ఒక పాయింట్ వీకింది. ఇప్పుడు వీళ్ళకి పాయింట్ వస్తా లేదా చూద్దాం. ఫస్ట్ ఎవరు? మీ హస్బెండ్ ఏమంటారు? అందగాడు. మనము లేడీస్ వాళ్ళని ఏమంటారు? జెంట్స్. జెంట్స్ తెలుగులో ఏమంటారు? మగాడు. మగ. ఓకే. మీరు చెప్పకూడదు. మగజాతి ఆనిముత్యం. వచ్చేసి చెప్పేసేది. కానీ మీరు పదం చెప్పకూడదు అన్నాను. తను ఆల్రెడీ చెప్పింది కదా. 1 minute వరకు వీళ్ళు ఇక్కడి నుంచి చెప్పినా ఆ పదం చెప్పొద్దు అని చెప్పాను. కానీ ఫస్ట్ టైమే చేశారు. వీళ్ళు 2 times చేశారు. కానీ మీరు మగ అని అన్నారు కాబట్టి క్షమించి పాయింట్ ఇచ్చేసా. నెక్స్ట్ 2వ పాయింట్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీ టీమ్ కి. చచ్చిపోయాక ఏమవుతాం? శవం. శవం కాదు, మనం చచ్చిపోయాక పైకి వెళ్తుంది కదా ఆత్మ. ఫస్ట్ వర్డ్ అది. కడుపు నిండా తింటే పొట్ట నిండి. ఇంకా వర్డ్ ఏముంటది? ఆత్మ పొట్ట నిండింది. కాదు కాదు. అన్నం తిన్నాక ఫుల్ సాటిస్ఫై అవుతే ఏమంటారు? 4 ఆత్మ తృప్తి పడి. 3 అంతే అంతే. శాంతి పడి. 1. ఆత్మ తృప్తి పడింది, శాంతి పడింది. ఆత్మ తృప్తి పడింది, శాంతి పడ్డదా? ఆత్మ సంతృప్తి. అది కూడా పోయింది. చాలా ఈజీ. ఇది కూడా అన్ని మీకు ఈజీ పదాలు వస్తున్నాయి. చెప్పాలి కదమ్మా, చాలా ఈజీ పదం అది. టోకన్ తీసుకుంటారా? 2 పాయింట్లు పోయాయి. ఈ పాయింట్ వచ్చిందా ఇంకా మీకు తిరుగులేదు, మీకు గెలుపు. కానీ అవతల వాళ్ళు చెప్పినాక కూడా మీరు పదం చెప్పకూడదు. చెప్పారా పోద్ది. ఎవరు ఇప్పుడు?
బాగా ఎండ తాకుతుంది అనుకో, నువ్వేమంటావు? అబ్బా ఎండ తాకుతుంది. ఇప్పుడు కొండలు ఉంటాయి బాగా, కొండల మీద అగ్ని అగ్ని సండే తర్వాత ఏమొస్తుంది? మండే మండే. సెకండ్ వర్డ్ ఇందాక చెప్పావు అగ్ని. ప్లస్ ఇలా రౌండ్ గా ఒక పెద్ద బాల్ ఉన్నదాన్ని ఏమంటావు? కొండ. పెద్ద మండే అగ్నిగుండం. నో. టైం అప్. మండే అగ్నిగోళంలా కనిపిస్తాడు. మండే అగ్నిగోళం. ఓకే, 1 పాయింట్ మీకు ఇప్పటివరకు 0. ఈ పాయింట్ వస్తే అన్న డ్రా అయ్యే అవకాశం ఉంటది మీకు. ఈ పాయింట్ కంపల్సరీగా రావాలి. ఎవరటు పెళ్లి కాకపోతే ఒకరిని ఏమంటారు అబ్బాయిని? అడ్డగాదులు ఎదిగావు అంటారు. ఆవిడ వల్ల కాదు. పెళ్లి కాకుండా ఏజ్ ఎక్కువైపోతుంది. ముదిరిపోయిన బెనకాయ. ఫస్ట్ వర్డ్ అది. పెళ్లి కాని వాళ్ళని ఏమంటారు? యువత. యువతే కాదు, పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన వాళ్ళని ముదిరిపోయాడు. నేను పొద్దున్న లేవగానే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి పూజిస్తాను. ఒరేయ్ చారి ముదురు బ్రహ్మచారి. నువ్వు అర్జెంట్ గా తోక తీసుకురా. నాకు పాయింట్ ఇస్తేనే వెళ్తా. ఎందుకు ఇస్తారు పాయింట్? బ్రహ్మచారి అని చెప్పకుండా. మీరు లీడింగ్ లో ఉన్నారు ఆల్రెడీ 1 పాయింట్ అండ్ వీళ్ళకి 0 and 1 రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్. 3000 రూపాయలు. బోలనంత డబ్బులు గెలుచుకోవచ్చు. నేను ఒక ప్రశ్న అడుగుతా, ఆ ప్రశ్న అడగంగానే ఆన్సర్ తెలిసిన వాళ్ళు చెయ్యి ఎత్తాలి. లోపలికి వస్తారు, మీ పేరు చెప్తారు, మీ పేరు చెప్పిన తర్వాత ఆన్సర్ చెప్తారు. అది రైట్ అయితే ఈ డైస్ ఇచ్చేస్తా. డైస్ వేస్తారు, ఎంత డబ్బు వస్తే అంత డబ్బు మీదే. చూసారా 500 వచ్చినాయి. ఆడ ఈటీవీ 30 years అని ఉంటుంది, అది పడ్డదంటే 2000 రూపాయలు ఇచ్చేస్తా. ఫస్ట్ క్వశ్చన్, జాగ్రత్త విరుర్రి. పొడుపు కథ. శబ్దం చేసుకుంటూ వస్తుంది, మేఘం లేకుండా వర్షం కురిపిస్తుంది. ఆన్సర్ తెలుసు అని అంటే చేయొద్దండి, అంతే. మేడం మీ పేరు? హాయ్ రవి. హాయ్. నేను ప్రియా. ప్రియా గారు చెప్పండి. కన్నీళ్ళు. ఎలా 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 ఏడుస్తూ సౌండ్ చేసుకుంటూ అంటాం కదా, అందుకే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి కదా. నాకు ఎగ్జాక్ట్ ఒకసారి చూపించు. నాకు ఇప్పుడు పాయింట్ రావాలి, నేను డైస్ వేయాలి. చూసినా వాటర్ అయితే రావట్లేదు. తెచ్చుకుంటాను, గ్లిజరిన్ వేసుకుంటాను. అది గ్లిజరిన్ కాదు, నేను అడిగిన దానికి చాలా. నీకు ఆన్సర్ తెలుస్తుంది చూడు. ఇప్పుడు రండి మేడం, మైక్ ఇవ్వండి, పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు మురళీ నాగేశ్వర్ అండి. ఈవిడ అన్నది ఏడుపు అని, మీరేమంటారు? కప్ప. కప్ప. ఎలా? బ్యాక్ 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 అని సౌండ్ చేస్తుందండి. కప్ప సౌండ్ చేస్తే గనక మబ్బులు, వర్షము ముందే అది మనకి ఇంటిస్తుంది. వర్షాకాలం కప్పలు అరిస్తే గనక అదిగో వర్షం వస్తుంది అని చెప్పేసి పంటలు కూడా పండించేటప్పుడు కప్ప పూజ చేస్తారండి. మా పెద్దవాళ్ళు చెప్పారు. వెళ్ళండమ్మా. మేఘం లేకుండా వానెట్ల కూర్చొని కప్ప వస్తే? కప్పలు అరుస్తాయి కదా సార్. కప్ప అరుస్తే వానెట్టు. ఇద్దరు రండి, ఇక్కడ వైపు నుంచి రండి మేడం. బ్లూ సారీ మేడం, ఇటు రండి. ఫైర్ ఇంజన్. సౌండ్ చేసుకుంటూ వస్తుంది, మేఘం లేకుండా ఎక్కడైతే మంట వస్తుందో అక్కడ నీళ్ళేసి వాన కురిపిస్తుంది. కప్ప. ఫైర్ ఇంజన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏసైనా స్వామిరంగా. జాగ్రత్త, ఇది ఫిక్స్డ్ డిపాజిట్ చేయి, లేకపోతే మహబూబ్ నగర్ దగ్గర కొంచెం భూమి రేట్లు తగ్గున్నాయి, దాంట్లో పెట్టండి. డబుల్ ట్రిపుల్ అవుతుంది. మంచి ఛాన్స్. 100 రూపాయలు గెలుచుకుంటాం తప్ప. రెండో ప్రశ్న, ఒంటి కన్ను వాడు పరుగు పరుగున కంచె వేస్తా, ఎవరు? బ్యాక్. సరే మేడం రండి. మై నేమ్ ఇస్ భవానీ. భవానీ గారు చెప్పండి. ఆన్సర్ వచ్చేసి సూది. హౌ? ఒంటి కన్ను ఉంటది, దానికి ఒక కన్ను ఉంటది, దారం ఎక్కిస్తే కుడుతుంది. పరుగు పరుగున కంచేస్తుంది. దీనికి కరెక్ట్ ఎట్లా సూది అనేది ఎట్లా సెట్ అవుతుంది? అంటే మనం కుడతాం కదా, అందుకనే సూది అంటున్నాను. కుడతాం కాబట్టి అది కంచులాగా కనబడుతుంది. అవును. రైట్ ఆన్సర్. ఏసేయండి, దేవుడిని తలుచుకోండి.
దేవుణ్ణి తెలుసుకున్నా 100 ఇచ్చారు అని అంటే ఈ 100 రేపు పొద్దున 2000 అవుతుందేమో, 5000 అవుతుందేమో, ₹1,00,00,000 అవుతుందేమో. కంగ్రాచులేషన్. నెక్స్ట్, 4 కర్రల మధ్య నల్లని రాయి ఏంటది? తొందరపాటిట్రా. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ అనురాధ. అనురాధ. చెప్పను రాధా. పలక. 4 కర్రలు ఏడున్నాయా? సైడ్ కు ఉంటాయి కదా. రైట్ ఆన్సర్. మరి ఇలా తయారైతే సార్ చాలా ఫాస్ట్ నేను. అబ్బా అవు మరి నువ్వే చెప్పాలా? తీసుకురాపో, ఎంత ఫాస్ట్ పోతావు చూద్దాం. నాకు మనీ అవసరం లేదు సార్, చాలు. నేను టీవీలో అవుపడితే చాలు సార్. టీవీలో అవుపట్టం ఏంది? నువ్వు ఐశ్వర్యలాగా అవుపడ్డావు నువ్వు. చాలు సార్, నాకు మనీతో అవసరం లేదు. కానీ అదే 1000 రూపాయలు వస్తే అదే 1000 రూపాయలు మనం దేవుడు ఇచ్చింది. అయితే బాగుందండి. ఇలానే బతికేయాలి మనం. థ్యాంక్ యూ అమ్మా. భయపెట్టి నువ్వు చూడు. రండి మేడం, మీరు రండి. నేను చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతా, క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పి నువ్వు గెలిచిపోతావు. టమాటా కూర వండడానికి చాలా ముఖ్యమైనది ఏం కావాలి మనకి? టమాటా కావాలి, పొయ్యి కావాలి. కరెక్టే. పొయ్యి లేని మనం కర్రీ చేయలేం కదా. ఎన్ని టమాటాలు పొయ్యి లేని చేయలేం కదండి. రైట్ ఆన్సర్ అమ్మ. తెచ్చుకో అమ్మా, అది ఆ డైస్ తెచ్చుకో, వేసేయి. నాకు తెలిసి ఈవిడికి ఈటీవీ 30 years జర్నీ వస్తుంది. 1500 రూపాయలు అలా గెలుచుకుంటది. అప్పుడు చూడాలి కుషాయిగూడలో దివాళీ సెలబ్రేషన్. 800 రూపాయలు. కంగ్రాచులేషన్స్, 800 రూపాయలు. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఇప్పటి వరకు మధ్యలో వచ్చిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఉన్న చోట బాగా డాన్స్ చేయండి, నేను లోపల పిలిచేస్తా. మ్యూజిక్. బెలూన్ నోట్లో పెట్టుకొని ఈ 2 గ్రీన్ దాని మీద కాళ్ళు పెట్టి అలా అలా నడిచి చేతులతోని ఆ తాళ్లను పట్టుకొని ఇలా జిగ్జాగ్ గా నడిచి అక్కడికి వెళ్ళి ఆ నీడిల్ మీద బెలూన్ ని బర్స్ట్ చేయాలి. ఎవరైతే బర్స్ట్ చేస్తారో ఎక్కువ బెలూన్స్ ని వాళ్ళే రౌండ్ విన్నర్స్. సార్ నేను ఆడలేను సార్. ఇది ఆడలేరా? ఓకే, కంప్లీట్ రెస్పెక్ట్ యూ. సో మీ ప్లేస్ లో మాత్రం గ్రీన్ సారీ మేడం ఇటు రండి, మీరు అటు షిఫ్ట్ అయిపోండి. Your time starts now. పచ్చా బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే, గుండె బాక్స్ బద్దలైపోయే. నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. రాయి రాయి నా మల్లె పూల బుట్ట నీ అందరితోనే అంటించుకుంటా చుట్ట. ఎర్రారో ఎర్రారో రొమాన్స్ లోని తిట్ట కన్నే పట్టిందే నా రంగులతో పట్ట. బాక్స్ బద్దలైపోయే, లిప్పుకున్న లోక్స్ బద్దలైపోయే. బాక్స్ బద్దలైపోయే, నీకు నాకు టాక్స్ బద్దలైపోయే పోయే. Five, 4, 3, 2, 2. One, and time is up. సో టోటల్ గా మీకు 2 minutes టైంలో జస్ట్ 2 బెలూన్స్ పగలగొట్టారు. విచ్ ఇస్ ఏం చెప్తాం, వాళ్ళని చూసిన తర్వాత చెప్దాం. ఫాస్ట్ గా ఆడాలి, గెలవడానికి ఆడాలి. అర్థమైంది కదా గేమ్? వచ్చేయండి, టేక్ ఎ పొజిషన్. 3, 2, 1 గో. గరం గరం సిలక నన్ను కలికినావు కనుక నీ అబాజానే దెబ్బైపోయే మతే మోగిందే.
దిపే విమానాల మొదె మోగిస్తా గరం గరం సిలక నన్ను పిలికినావు కనుక నీ అవాజనేతపై పోయే మొదె మోగిందే Five, 4, 3, 2, 1. Time up. సో టోటల్ గా మీరు 2 పగలగొట్టారు, మీరు 2 minutes లో 3 పగలగొట్టారు. రౌండ్ విన్నర్స్ జటిల్లు పెరు విన్ని స్టైల్ వెరు సోకేమో హీరో తిరు పట్టది తిన్ మారు జటిల్లు పట్టు పట్టు జటిల్లు పట్టు. కంగ్రాచులేషన్స్, విన్నర్స్ కి 3000 రూపాయలు. కుషాయిగూడలో ఇంకో ఫెంటాస్టిక్ ఎపిసోడ్ కమ్స్ టు ఎన్ ఎండ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు